గర్జన కృతజ్ఞతతో కూడిన ఒక పవిత్ర కలయిక. గర్జన ఆనాడు మనలందరినీ ముందుండి నడిపించిన గురువర్యులకు కృతజ్ఞత కొరకు, మరియు ఆనాడు రెండు రాష్ట్రాలకు చెందిన మన సహచర మిత్రులు, మన రూమ్మేట్స్, మనందరి ఉన్నతి కోసం మనందరం ఎంతో ఎత్తు ఎదగాలి, అందరం విడిపోయినా మనం ఎక్కడ ఉన్నా మనందరం క్షేమంగా ఉండాలని అనుక్షణము ప్రతిరోజు మన ఉన్నతికి ఒకరికి ఒకరు సహకరించుకొని కలిసిమెలిసిన వ్యక్తుల యొక్క కలయికే ఈ గర్జన. ఈ అపూర్వ పవిత్ర ఆత్మీయ కలయిక కోసం పకడ్బందీ ప్రణాళిక తయారు చేస్తున్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సహచర మిత్రులకి మరియు అదేవిధంగా గురువర్గులకి నమస్కరిస్తూ, మీ అందరికీ చాలామందికి తెలియని విషయం, నేను ఎన్నో కార్యక్రమాలు హోంగార్డ్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయి వరకు వందలాది పోలీసు సన్మానాలు చేసి ఉన్నాను. ఆ యొక్క అనుభవంతో ఈ యొక్క ఫంక్షన్ అపూర్వమైన రీతిలో, అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడానికి నా యొక్క శక్తి వంచన లేక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ దీని అంతటికీ కావాల్సింది ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లైన్తో, ఒక ప్రణాళికతో అందరూ సహకరిస్తే మిత్రులందరూ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చిరస్థాయిగా నిలిచిపోయే అపూర్వ కలయిక ఉద్యమంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫంక్షన్స్ ఆత్మీయ కలయికలు చాలా జరిగినాయి. ఒక ర్యాంక్ స్థాయి వరకు జరిగింది, లేదంటే ఒక కానిస్టేబుల్స్ నుంచి డిఎస్పి స్థాయి వరకు జరిగింది. కానీ మనం జరుపుకునే కలయిక కానిస్టేబుల్స్ నుంచి నాన్ క్యాడర్ డిఐజీ స్థాయి వరకు అందరూ వస్తారు. ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్, సిబిఐ, ఏసీబీ, ఆల్ వింగ్స్ నుంచి సభ్యులందరూ అటెండ్ అవుతున్నారు. ఒకే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, మీరెవ్వరు ఊహించని విధంగా ఒక చీఫ్ గెస్ట్గా ఆయన వచ్చే వరకు కూడా నాకు తప్పించి ఎవరికి ఈ విషయం తెలీదు. అంత అత్యద్భుతంగా మన యొక్క కలయికను ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ దయచేసి సలహాలు సూచనలు ఇవ్వండి, అన్ని పరిగణలో తీసుకుంటాను. కానీ నా ఆలోచన నుంచి ఏదైతే వస్తుందో అక్కడ అదే అమలు అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క నా యొక్క సందేశాన్ని, నా యొక్క మెసేజ్ని మనకి రేపు వచ్చే గురువులకి లేదా పక్క జిల్లాల నుంచి వచ్చే మన సహచర మిత్రులకి ఎటువంటి తలవంపు రాకుండా, ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా ఒక సమైక్యత భావంతో మనందరం ఈ ఫంక్షన్కి నడుము బిగించాలని, ఇంకా మనకి తెలియని మన సహచర మిత్రులు కానీ ఆఫీసర్స్ కానీ ఈ విషయం తెలియపరుస్తారని కోరి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారంతో కోటిబాబు, వైజాగ్ సిటీ. అందుకే మన రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న మన సహచర మిత్రుల్ని, అధికారుల్ని ఈ యొక్క గర్జన ఆత్మీయ కలయిక కొరకు ఆగస్టు 10వ తారీఖు 2025 యూసఫ్ గౌడ పోలీస్ లైన్స్, హైదరాబాద్ ఓల్డ్ జేఏ ఆఫీస్ వద్ద ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:45 వరకు అత్యంత క్రమశిక్షణతో ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మన సహచర గురువులకి, సహచర మిత్రులకి ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకొని నేను ఎంతో మందికి, వందలాది మందికి పోలీస్ హోంగార్డ్స్ నుంచి అధికారుల వరకు మంచి మంచి సన్మానాలు చేసి ఉన్నాను. ఆ యొక్క అనుభవంతోనూ, ఆ యొక్క ఎక్స్పీరియన్స్తోనూ అదంతా ఒక ఎత్తు అయితే, రేపు ఆగస్టు 10వ తారీఖున జరిగే
అత్యంత అద్భుతమైన కార్యక్రమంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు నా యొక్క సిద్ధం చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. అందరికీ నాకు సహకరిస్తున్న మన సహకార మిత్రులకి, గురువులు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీ కోటిబాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ.